బీఆర్ఎస్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పంచాయతీ తారాస్థాయికి చేరింది. పల్లా వర్గానికి చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎర్రబల్లి సహా మెజార్టీ లీడర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి సగానికి పైగా లీడర్లు హాజరు కాలేదు. 130 మంది నాయకులకు ఆహ్వానం ఉండగా కేవలం 50 నుంచి 55 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ టికెట్ను వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, గీత కార్మికుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆశించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన ఏనుగుల రాకేష్ రెడ్డికి పార్టీ నాయకత్వం ఈ టికెట్ని కేటాయించింది. దీంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని ముఖ్య నేతలే ఈ మీటింగ్కు డుమ్మా కొట్టడం చర్చానీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీందర్రావుతో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ మీటింగ్కు హాజరవడం గమనార్హం. పల్లా వర్గానికి చెందిన రాకేష్ రెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని పలువురు నాయకులు బహిరంగానే చెప్తుండడం గమనార్హం. ఈ సమావేశానికి కేటీఆర్ ఒత్తిడి మేరకు మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ హాజరైనట్టు తెలిసింది. ఓటమి వలసలతో కుంగిపోయి ఉన్న బీఆర్ఎస్ అగ్రనేతలకు ఈ పరిణామం పంటి కింద రాయిలా మారింది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఈ అసంతృప్తి ఆగుతుందా? లేదు, కాంగ్రెస్ నేతలు అంటున్నట్టుగా ఇంకా ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి క్యూ కడతారా? మరి ఏం జరగనుంది? ఇది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.